నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 7 లక్షల కోట్లయితే దేశానికి బీజేపీ చేసిన అప్పు 125 లక్షల కోట్లు ఈ అప్పులతో ఎవరు ఏం సాధించారనే ప్రశ్న మన ముందు ఉంటుంది ఎవరి వాదనలు వారియే కానీ సాధించింది శూన్యం అనే సమాధానం ప్రజల నుంచి వెలువడుతుందా ఎవరి గొప్పలు వారివే అయినప్పటికీ ప్రజలు అందుకే టీఆర్ఎస్ ను పరిపాలనకు దూరం చేశారా బీజేపీని చావకాడికి తీసుకెళ్లి వదిలేశారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖతో ప్రజలే అర్థం చేసుకోవాలి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటికి 65 ఏళ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు కేవలం 56 లక్షల కోట్లు ఉంటే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు రెండింతలుగా ఉందంటే మన అభివృద్ధి పదంలో నడుస్తున్నట్లు లేదా అప్పుల ఊపిలోకి వెళ్తున్నట్లా అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ప్రజల ముందుంది బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపినప్పుడు సైతం తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే నేటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే వెలుగొందుతున్న తెలంగాణ మరి అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతుంది టీఆర్ఎస్ పరిపాలనకు పూర్వం కాంగ్రెస్ చేసిన అప్పు 70,000 కోట్ల వరకు ఉంటే మరి టీఆర్ఎస్ ఏం తక్కువ తిన్నానంటూ 7 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిన వేసింది ఏం సాధించారని ప్రతిపక్షం ప్రశ్నిస్తే స్థిరాస్తులను సృష్టించామని చెబుతున్న తీరు ఇబ్బందిగానే ఉంటుంది టీఆర్ఎస్ తెచ్చిన ప్రతి పైసా పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందా అంటే ముక్కున వేలు వేసుకోవడమే జరుగుతుందంటారు కాంగ్రెస్ అధిష్టానం సమైక్యాంధ్ర పరిపాలనలో తెలంగాణ బ్రతుకు చిత్రం నిజంగా తీవ్ర విధ్వంసానికి గురైందైన విషయాన్ని మర్చిపోలేం అనంతరం సాధించాల్సిన ప్రగతి పట్టాలెక్కపోవడానికి గల కారణమేమిటి నీళ్లు నిధులు నియామకాల మీద మాత్రమే ఆధారపడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పటికీ అనేక ఒడిదుడుకులను చూసినప్పటికీ వెనుకకు తిరగకుండా రాష్ట్రాన్ని సాధించిన తీరు అమోఘమే అయినప్పటికీ అభివృద్ధిని సాధించేందుకు చిన్న చీకట్లు నువ్వు శాశ్వతంగా పారదోలేందుకు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన సాగునీరు తాగునీరు అందించేందుకు కృషి సల్పిన తీరు పట్ల ప్రజలు ఎవరూ మర్చిపోలేదు కానీ దానిని అడ్డంగా పెట్టుకుని అవినీతి సొమ్మును కూడా కట్టుకున్న రాజకీయ నాయకులను ఎవరూ మర్చిపోరు కాళేశ్వరం పరిస్థితి ఏమిటి దానిపై సాగుతున్న విచారణలేమిటి ఎందుకు ఈ సంవత్సరం సాగునీరుకి ఇబ్బందులు ఏర్పడ్డాయనే ప్రశ్నలకు సమాధానాలు పీసీ ఘోష్ కమిటీ ఇస్తుందా ఎఫ్ఆర్బిఎంకు లోబడి రాష్ట్రం చేసిన అప్పును తప్పుగా చూపిస్తే మరి దేశం తరఫున బీజేపీ 125 లక్షల కోట్ల అప్పును చేసిన తీరు కార్పొరేట్ శక్తుల జేబులు నింపేందుకే నా అని దేశ ప్రజల నుంచి ప్రశ్న ఉత్పన్నమవుతోంది
పంటల దిగుబడిలో పంజాబ్ రాష్ట్రాన్ని మించి తెలంగాణ రాష్ట్రం అధిక దిగుబడిని సాధించింది కదా. కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణపై ఎందుకు సౌతి తల్లి ప్రేమను చూపిస్తుంది? కేటాయింపులు ఎందుకు చేయడం లేదు? దీనిని ఎవరు ప్రశ్నించాలి, ఎవరు నిలదీయాలి? సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందా? వీటన్నిటిని ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రం దేశ ఖజానాను నింపేందుకు శతవిధాలా కృషి చేస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించాల్సిన సహాయాన్ని మర్చిపోయి అవమానాలు అందిస్తారా? ఇదెక్కడి తీరు? కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకి నిధులు ఎందుకు ఇయ్యలేదు? బోర్డు చైర్మన్ కూర్చోవడానికి కనీస కార్యాలయం కూడా నిర్మించేందుకు కేంద్రం ఎందుకు పూనుకోలేదు? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్రానికి వినిపించకపోవడం విచిత్రమే. మరి దేశ అత్యున్నత చట్టసభలలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే ఇక రాష్ట్రం ఆ ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం సొంత ఖర్చులతో మిషన్ భగీరథను ఏర్పాటు చేసుకుని 100% ప్రగతిని సాధిస్తే చివరకు జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పి కేంద్రం తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగానే ఉంది. ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిచి యువతకు ఉపాధి కల్పించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితమే లేకపోయాయి. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం నిధులను ఆ పార్టీ బీజేపీ ఎంపీలు ఏం తెచ్చారు, ఏం సాధించారు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎంపీలపై లేదా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన బాధ్యతల మీద వేసుకుని నిధులు తేవాల్సిన బాధ్యతను మార్చిన ఎంపీలను ప్రజలు ఏ విధంగా చీదరించుకుంటారో తెలియాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందరే ఉంది. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 7 లక్షల కోట్లయితే దేశానికి బీజేపీ చేసిన అప్పు 125 లక్షల కోట్లు. ఈ అప్పులతో ఎవరు ఏం సాధించారు అనే ప్రశ్న మన ముందుంటుంది. ఎవరి వాదనలు వారియే కానీ సాధించింది శూన్యమనే సమాధానం ప్రజల నుంచి వెలువడుతుందా? ఎవరి గొప్పలు వారివే అయినప్పటికీ ప్రజలు అందుకే టీఆర్ఎస్ను పరిపాలనకు దూరం చేశారా? బీజేపీని చావుకాడికి తీసుకెళ్లి వదిలేశారా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖతో ప్రజలే అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటికి 65 ఏళ్లలో 14 మంది ప్రధానాలు చేసిన అప్పు కేవలం 56 లక్షల కోట్లుంటే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు రెండింతలుగా ఉందంటే మనం అభివృద్ధి పదంలో నడుస్తున్నట్లు లేదా అప్పుల ఊబిలోకి వెళ్తున్నట్ల అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ప్రజల ముందుంది. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపినప్పుడు సైతం తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. నేటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే వెలుగొందుతున్న తెలంగాణ మరి అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతుంది? టీఆర్ఎస్ పరిపాలనకు పూర్వం కాంగ్రెస్ చేసిన అప్పు 70,000 కోట్ల వరకు ఉంటే మరి టీఆర్ఎస్ ఏం తక్కువ తిన్నారంటూ 7 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిన వేసింది. ఏం సాధించారని ప్రతిపక్షం ప్రశ్నిస్తే స్థిరాస్తులను సృష్టించామని చెబుతున్న తీరు ఇబ్బందిగానే ఉంటుంది. టీఆర్ఎస్ తెచ్చిన ప్రతి పైసా పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందా అంటే ముక్కున వేలు వేసుకోవడమే జరుగుతుందంటారు కాంగ్రెస్ అధిష్టానం. సమైక్యాంధ్ర పరిపాలనలో తెలంగాణ బతుకు చిత్రం నిజంగా తీవ్ర విధ్వంసానికి గురైన విషయాన్ని మర్చిపోలేం. అనంతరం సాధించాల్సిన ప్రగతి పట్టా లెక్కపోవడానికి గల కారణమేమిటి?
నీళ్లు నిధులు నియామకాల మీద మాత్రమే ఆధారపడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తిన సాగినప్పటికీ అనేక ఒడిదుడుకులను చూసినప్పటికీ వెనుకకు తిరగకుండా రాష్ట్రాన్ని సాధించిన తీరు అమోఘమే అయినప్పటికీ అభివృద్ధిని సాధించేందుకు చిమ్మ చీకట్ల నవ్వు శాశ్వతంగా పారదోలేందుకు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన సాగునీరు తాగునీరు అందించేందుకు కృషి సల్పిన తీరు పట్ల ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. కానీ దానిని అడ్డంగా పెట్టుకొని అవినీతి సొమ్మును కూడగట్టుకున్న రాజకీయ నాయకులను ఎవరూ మర్చిపోరు. కాళేశ్వరం పరిస్థితి ఏమిటి? దానిపై సాగుతున్న విచారణలు ఏమిటి? ఎందుకు ఈ సంవత్సరం సాగునీరుకి ఇబ్బందులు ఏర్పడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానాలకు పీసీ ఘోష్ కమిటీ ఇస్తుందా? ఎఫ్ఆర్బిఎంకు లోబడి రాష్ట్రం చేసిన అప్పును తప్పుగా చూపిస్తే మరి దేశం తరపున బీజేపీ 125 లక్షల కోట్ల అప్పును చేసిన తీరు కార్పొరేట్ శక్తుల జేబులు నింపేందుకే నా అని దేశ ప్రజల నుంచి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పంటల దిగుబడిలో పంజాబ్ రాష్ట్రాన్ని మించి తెలంగాణ రాష్ట్రం అధిక దిగుబడిని సాధించింది కదా. కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణపై ఎందుకు సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది? కేటాయింపులు ఎందుకు చేయడం లేదు? దీనిని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు నిలదీయాలి? సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందా? వీటన్నిటినీ ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రం దేశ ఖజానాను నింపేందుకు శతవిధాలా కృషి చేస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించాల్సిన సహాయాన్ని మర్చిపోయి అవమానాలు అందిస్తారా? ఇదెక్కడి తీరు? కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకి నిధులు ఎందుకు ఇయ్యలేదు? బోర్డు చైర్మన్ కూర్చోవడానికి కనీస కార్యాలయం కూడా నిర్మించేందుకు కేంద్రం ఎందుకు పూనుకోదు? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్రానికి వినిపించకపోవడం విచిత్రమే. మరి దేశ అత్యున్నత చట్టసభలలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే ఇక రాష్ట్రం ఆ ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం సొంత ఖర్చులతో మిషన్ భగీరథను ఏర్పాటు చేసుకొని 100% ప్రగతిని సాధిస్తే చివరకు జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కలెక్షన్లు ఇచ్చామని చెప్పి కేంద్రం తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగానే ఉంది. ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిచి యువతకు ఉపాధి కల్పించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితమే లేకపాయే. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం నిధులను, ఆ పార్టీ బీజేపీ ఎంపీలు ఏం తెచ్చారు, ఏం సాధించారు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎంపీలపై లేదా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన బాధ్యతల మీద వేసుకుని నిధులు తేవాల్సిన బాధ్యతను మర్చిన ఎంపీలను ప్రజలు ఏ విధంగా చెదరించుకుంటారో తెలియాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందరే ఉంది. ఇది వాటి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.